ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది. ఎక్కడో కాదు, మన దేశంలోనే. తెలిస్తే షాక్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పాములు కనిపిస్తాయి. మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పాములు ఖచ్చితంగా కనిపిస్తాయి. పాములలో రకరకాల జాతులు ఉన్నాయి. లక్షల ఏళ్ల నుంచి భూమి మీద నివసిస్తున్న అతి పురాతనమైన సరీసృపాలలో పాములు ఒకటి. ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాములు కొన్ని చోట్ల కనిపిస్తాయి. భారతదేశంలో సుమారు 350 రకాల పాములు కనిపిస్తాయి. పాములు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ. దేశంలోకెల్లా అత్యంత విషపూరితమైన పాములు కేరళలో కనిపిస్తాయి. ఇక్కడ ఎన్నో జాతుల పాములు కనిపిస్తాయి. మన దేశంలో దాదాపు ప్రతి చోట పాములు సంచరిస్తూ ఉంటాయి. అయితే ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఒకటి మన భారతదేశంలో ఉందని మీకు తెలుసా? భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో ఒక్క పాము కూడా కనిపించదంటే నమ్మగలరా? కానీ ఇది నిజమే అంటున్నారు. దేశంలో పాములు కనిపించని ఏకైక ప్రాంతం లక్షద్వీప్. లక్షద్వీప్ను పాము రహిత ప్రాంతంగా ప్రకటించారు. లక్షద్వీప్లో ఒక్క పాము కూడా ఉండదట. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఇక్కడ పాములే కాకుండా కుక్కలు కూడా కనిపించవు. అంటే ఇది పాము కుక్కలు లేని రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఈ రాష్ట్రాన్ని పాము కుక్క లేకుండా చేయాలని ఇక్కడి పరిపాలనా విభాగం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందట. ఫలితంగా ఇక్కడ పాములు కుక్కలు పూర్తిగా కనిపించకుండా పోయాయని చెబుతారు. ఇకపోతే లక్షద్వీప్లో కాకులు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు దీన్ని రేబిస్ రహిత రాష్ట్రంగాను పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఏ ప్రాంతంలోనూ కుక్కలు కనిపించవు. లక్షద్వీప్కు వచ్చే పర్యాటకులు సైతం ఇక్కడకు కుక్కలను తీసుకురారు. ఇక లక్షద్వీప్లో పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ద్వీపంలో సిరేనియా సముద్రపు ఆవులను చూడొచ్చు. కానీ ఇప్పుడు చాలా ప్రదేశాల్లో అవి కనిపించడం లేదు. అయితే లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం 36 ద్వీపాలతో కలిసి ఉంటుంది. 32 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంటుంది. లక్షద్వీప్లో అనేక బీచ్లు ఉన్నాయి. అందులో కరవతి, ఖిలాతన్, మినీకాయ్, చెట్లత్, ఖద్మత్, అగతి, అమిని, బిత్రా, ఆందే, కల్పాని బీచ్లున్నాయి. ఇక ఈ ప్రాంతం పాము రహిత రాష్ట్ర హోదాను కూడా పొందింది.